నేను అండ్ మా బాబాయ్ వెళ్ళబోతున్నాం. ఏం బాయ్ అండ్ లాస్ట్ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. చూద్దాం. మర్హబా గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా, ఫన్నీగా అండ్ కొంచెం ఫ్యామిలీతో అండ్ లాస్ట్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటో కాదు, ఒకరి బర్త్డే. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను నెల్లూరులో ఉన్నాను. నెల్లూరు నుంచి అయితే సెట్కి వెళ్ళబోతున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ ఏంటో అనేది రివీల్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను మా ఏరియాలో నడుచుకుంటూ వెళ్తున్నారు. నేను అండ్ మా బాబాయ్ వెళ్ళబోతున్నాము బైక్లో. సో ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే ఆల్మోస్ట్ 7 అవుతుంది, సారీ 6:45 అవుతుంది. సో లాస్ట్లో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. యాక్చువల్లీ మా ఫ్యామిలీ మొత్తం అయితే నిన్నే వెళ్ళిపోయారు. ఇంకా రిమైనింగ్ నేను మా బాబాయ్ ఒకటే మిగిలి ఉన్నాము. సో యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలంటే మా బాబాయ్కి ఏమంటే యాక్చువల్లీ మేము 2 days బ్యాకే మాట్లాడుకున్నాము. వాళ్ళందరూ బస్సులో వెళ్తారు, ఇంకా నేను అతను ఏమంటే బైక్లో వెళ్దాము అని అనుకున్నాము. ఆఫ్టర్ నిన్న ఏమంటే నేను సడన్ గా తనకు ఒక డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది. బట్ నేనేమంటే బస్సులో వెళ్దామని ఫిక్స్ అయిపోయాను, బస్సు ట్రైన్లో. దాని తర్వాత ఏమంటే పాపం నా కోసం నేను ఒక్కడనే బస్సులో వెళ్తున్నానని అతను డ్యూటీ క్యాన్సిల్ చేసుకుని మరీ నా కోసం వస్తున్నారు. సో వచ్చిన తర్వాత చూపిస్తాను నేను. యాక్చువల్లీ దీంట్లో సోను కూడా ఉన్నాడు. సోను కూడా ఆల్రెడీ దర్గాకి వెళ్ళిపోయాడు నిన్నే. సో అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అండ్ సోనుతో కూడా ఒక ఇది ఉంది, చూద్దాం అదేంటనే చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మజా కిక్ వస్తుంది. సో ఇప్పుడే మా బాబాయ్ కాల్ చేశారు, ఆల్మోస్ట్ నియర్ బై వచ్చేసారంట. వచ్చిన తర్వాత నేను చూపిస్తాను దాన్ని. సో గైస్ మా బాబాయ్ వచ్చేసారు, ఇదే అనమాట, చూపిస్తాను చెప్పాను కదా. This is my legendary man and this is my legendary man's bike. సో గైస్ ఫైనల్గా అయితే నేను దర్గాకి అయితే రీచ్ అయిపోయాను. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము ఏం చేస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను, వెళ్ళి చూపిస్తాను. సోను ఏం చేస్తున్నాడు, మా ఫ్యామిలీ మొత్తం చూపిస్తాను. మా సంతా మొత్తం అయితే దర్గాకి అయితే వచ్చేసారు. సో గైస్ దర్గాలోకి అయితే ఎంటర్ అయిపోయాను. సో ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో దర్గా వ్యూ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి, దర్గా స్ట్రీట్ వ్యూ, సారీ ఇక్కడ ఉంది. సో లోపల వెళ్దాము, దర్గా ఎదురుగానే ఉంది, చూపిస్తాను. అండ్ చెప్పాను కదా ఇంకా బర్త్డే సర్ప్రైజ్ కూడా ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటనేది అదే ట్విస్ట్ మెయిన్, అది ఎవరితో కాదు బర్త్డే. ఈ దర్గా అంటే ఒక మెమొరీ మాకు, ఎందుకంటే ఇక్కడ చిన్నప్పుడు వచ్చి ఇక్కడ ఈ దర్గా ఫెస్టివల్ అంటేనే ఒక వైబ్లో జరుగుద్ది. ఇక్కడ మొత్తం క్రాకర్స్. ఇప్పుడు ఈ దర్గా ఇప్పటి వ్యూకి ఫెస్టివల్ వ్యూకి అయితే చాలా చేంజ్ ఓవర్ ఉంటుంది. ఒక్కోసారి ఇప్పటి వ్యూ చూపిస్తాను, ఒకసారి ఓల్డ్ మీకు వీడియోస్ పెడతాను, చూస్తే మీకు తెలిసిపోద్ది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదే వ్యూ ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఇప్పటికి అప్పటికైతే డిఫరెన్స్ అసలు. ఈ దర్గా ఆ దర్గానేనా
అప్పటికి ఇప్పటికి ఇలానే ఉందా అనిపిస్తుంది మీకు. సో దానికి దీనికి ఇదే డిఫరెన్స్. మెయిన్ ఇక్కడ హైలైట్ ఏమంటే క్రాకర్స్. ఈ దర్గా ఫెస్టివల్ ఒక హైట్ అంటే క్రాకర్స్ ఇంకో హైలైట్ మళ్ళీ. సో ఇంకా డైరెక్ట్గా వెళ్ళి సోను దగ్గర వెళ్ళి వీడియో తీస్తాను, ఓకేనా. సో గైస్ ఇక్కడ ఏమంటే చేతులు కాళ్ళు మొహం కడుక్కోడు ఇక్కడి నుంచి నేను మా బాబాయ్ ఇంకా లోపల అడుగు పెట్టబోతున్నాము. రెడీనా? రెడీ. సరే ఇంకా పోదాం లోపలికి. ఇంకా వెళ్ళి చూపిస్తాను అక్కడ ఏంది, ఎలా ఉన్నారు, హంగామా ఏంది, హడావిడి ఏముంది ఏంది అనేది చూద్దాం మనం. క్లియరెన్స్ ఇంకా లోపలికి వెళ్దాము. సో ఇది దర్గా వ్యూ అనమాట. సో ఇక్కడ ఉంటుంది ఏదో, ఇక్కడ సోను పోతా ఉన్నారు చూసారా. సో మొత్తం దర్గాలో ఇక్కడ ఇలా ఉంటుంది. ఇది తెట్టి దర్గా ఇది. సో నేను చూపిస్తా. ఇక్కడ ఇవి రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఇదే ఇక్కడ రూమ్స్, దర్గా రూమ్స్ ఇవి. సో గైస్ నేను ఒకరికి బర్త్డే సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఏందో కాదు, కాల్ చేసి చెప్తాను, మీరు వినండి. నేనేం చేయాలి? సో కాల్ చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తాను అనేది డైరెక్ట్గా కాల్లోనే వినండి. नंबर क्या है वो मुन्ना का? आपा का है? मेरे कार्ड में लग रहा है। मुबीना का भी नहीं है? नहीं। बड़ा आदमी ना अंगुली ना. हाँ. Get ready. Hi. If you record your name and reason for calling, I'll see if this person is available. కాల్ చేస్తున్నాను. ఐఫోన్ యూజర్స్ కదా ఇలానే వస్తుంది. Thanks. Please stay on the line. Hi. Anyway. Hello. Ah. I wish you many more happy returns of the day, Munna. Happy birthday. Thank you, Ra. నీకు Thank you very so much, Ra. నీకు ఒక సర్ప్రైజ్ ఒకటి ఉందా? ఏం సర్ప్రైజ్ రో? అప్పులలో ఎవరన్నా వచ్చారేందే? లేదు నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. సర్ప్రైజా? సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్? ఏమైనా గెస్ట్ చేయవా? కాల్ కట్ అయిపోయింది. तो आज लोग के कट Reason for calling. I'll see if this అంతే నాదు. ఏంద్రా ఈ నెంబర్ ఎవరిది? ఈ నెంబర్ సోనుదే. తో ఇన్స్టాగ్రామ్ స్టార్ సోనువా? ఇన్స్టాగ్రామ్ స్టార్ దా? నీకు సర్ప్రైజ్ ఏందంటే సమ్మానాన్ని తీసుకొచ్చారు. జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు అందరూ జెండాలు పంచి జెండా పండుగ చాక్లెట్ పండుతామా? ఏడా అందరిని తీసుకొని రా, జెండాలు కొట్టి చాక్లెట్ అక్కడ నేను తెట్టుకొచ్చిన. చెట్లు ఉన్నారా? ఎవరెవరు? మేమంతా, మా అమ్మ డాడీ తప్ప మేమంతా ఉన్నాం. కొట్టినరా చెట్లు? సరే గాని సర్ప్రైజ్ ఏందో మా సోను చెప్తాడంట. నాకేం తెలియదు నాయన విశేషం. చెప్పండి రా నాయన ముందరగానే. సరే సర్ప్రైజ్ ఏందంటే ఇప్పుడు సినిమా షూటింగ్ చేయాలా?
హలో సోనుతో హీరోయిన్ ఒప్పుకోనిందిరా పిల్ల. హలో హలో, హ్యాపీ బర్త్డే బైజన్. థ్యాంక్ యూ రా. గైస్ నాకు అంతేం రాదు గైస్, అందుకని చెప్తా. సర్ప్రైజ్ ఏంటో నాకు కానీ తెలీదు. సర్ప్రైజ్ అంటా ఉన్నాడు, వీడియో అంటున్నాడు. ఫోటోలు ఇప్పుడు తిరుగుతారు పంపేసి. ఏందో చేస్తాడంట. ఈ పెట్టుకొచ్చున్నారు హైవే మీద, ఏందో ఈటింగ్లు పెడిచారు. అవును, ఇప్పుడు ఎందుకు వెళ్ళారు చెట్టుకి? ఎందుకు వెళ్ళాము, అది ఊరికే వచ్చాము, సెలవులంట. ఉమ్. పిల్లకాయలు వేసుకొని స్కాడ్ వేసుకొని చేసాం. ఒరే, ఈ ఎండకి ఆటోలో కానీ సరిపోలే అసలు ఎవరు. ఆటోలో పోయినరా? ఆటోలో సరిపోలే అసలు, కావాలి నుంచి చెట్టుకి ఆటోలో వచ్చాం. ఒరే, అంత పెద్ద మంద ఏడ సరిపోద్దురా? అది ఏమో స్కాడ్ వచ్చేసాము. అది ఇంకా ఏమన్నా గొడవలు అయితే ఎవరు పడలేదురా బయట వాళ్ళు, మన వాళ్ళు చాలు. ఇంకా సో ఇట్స్ టైమ్ టు రివీల్ ఎ సర్ప్రైజ్ అన్నమాట. సో సర్ప్రైజ్ ఏందో కాదు, ఇప్పటి వరకు నేను నీకు ఒకట పిలవని పేరుతో పిలవబోతున్నా, అదే సర్ప్రైజ్ అన్నమాట. బావగారు, మీ జన్మదిన శుభాకాంక్షలు బావగారు. పుట్టావురా, ఇప్పుడు నేను గాంధీ సెంటర్ లో చెడ్డీ ఇప్పి తిరగాల ఏందిరా? అదే సర్ప్రైజ్ అన్నమాట. ఏడైనా గానీ సరే, ఇప్పుడు బర్త్డే స్పెషల్ పార్టీ ఏంది మాకు? పార్టీ నేను డ్యూటీకి పోతా. పార్టీ అడిగితే డ్యూటీకి వెళ్ళిపోతా. ఇదేమన్నా న్యాయం? ఇదే పార్టీ అడిగితే డ్యూటీకి వెళ్ళిపోతారంట. పార్టీ చేసుకుంటా. సరే అయితే మొన్న అయితే ఉందని అడిగాను. గాయస్ నాకు ఫుల్ జలుబు గాయస్, ఎండకి అది కానీ రావట్లేదు. సో గైస్, సోను అయితే అక్కడ నిద్రపోతా ఉన్నాడు. వాడి నిద్రలో నా మెలకువలో అలా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. దర్గా నుంచి ఇంకా డైరెక్ట్ గా ఇంటికి, ఇంకా నెల్లూరుకి లైట్ గా అక్కడక్కడ వీడియో రికార్డ్ చేసుకుంటూ ఇలా నెల్లూరుకి వచ్చేసాను నేను అండ్ మా బాబా. హే గైస్, ఐఎమ్ సోను. యాక్చువల్లీ నేనైతే బ్లాగ్ అయితే రికార్డ్ చేసుకుంటా వచ్చాను. యాక్చువల్లీ నేను వీడియో ఎడిట్ చేద్దామని చూసి దీనిలో వాయిస్ అంతా అయితే ఎరేజ్ అయిపోయింది. ఓ షెట్. సో దానికోసం ఈ బ్లాగ్ లో క్లిప్స్ యాడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో ఫస్ట్ గా అయితే మా ఇంటికాడ నుంచి స్టాండ్ అయితే ఆటోలో బయలుదేరిపోయాం. నేను అలా ఫోన్ తీసుకుని స్టిల్ ఇచ్చుకుంటా టటా స్టైల్ కొడుతుంటే సపంట ఫోన్ అయితే కింద పడిపోయింది. ఇదే స్టార్టింగ్ ఇంట్రోలో వచ్చింది అదే సీన్. ఇంకేందో అనుకోకండి గైస్. స్టార్టింగ్ ఆటోలో కనిపించింది అయితే ఎవరో కాదు గైస్, నా పిన్ని సైకో అనుకో. సో లేడీస్ బస్సులో అయితే కూర్చునేసి ఇంకా తింటా అట్లా ఎంజాయ్ చేస్తా అయితే తెట్టుకైతే బయలుదేరి. సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ బేబ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ నేను స్టార్టింగ్ లో ఒక వర్డ్ ఒకటి యూజ్ చేశాను, మరవా అనే వర్డ్. మీలో ఎంత మందికి మీనింగ్ తెలుసు కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.